నమస్తే. గన్మెన్ల కోసం అతనే హత్యాయత్నం ప్లాన్ చేసుకున్న ఘటన ఉప్పల్లో బీజేపీ లీడర్ ఈ ఘటనకు ఒడిగట్టిన సంగతి మనం చూసుకున్నాం. అసలు ఎందుకు బలమైన కారణాలు ఏంటి దీనికి? అసలు గన్మెన్లుంటే ఒక హోదా పెరిగిపోతుందనా, లేదంటే ఏంటి అసలు కారణాలు ఏంటని మనతో మాట్లాడడానికి సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఉప్పల్లో ఘటన చూసే ఉంటారు, అసలు కారణం ఏంటంటే అసలు బీజేపీ లీడరు తన మీద తానే సెల్ఫ్ అటాక్ చేయించుకొని తనకి సెక్యూరిటీ కావాలి, తన మీద ఎవరైనా దాడి చేస్తారు, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది ఆయనకి. సెక్యూరిటీ ఫస్ట్ పక్కన పెడితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల ఏంటంటే సమాజంలో తనకంటే ఒక గుర్తింపు రావాలి, ఏదో దాన్ని చూస్తే ఒక గన్మెన్ చూస్తే ఆ ఫీలింగ్ గౌరవిస్తారేమో నన్ను అధికంగా. ఇంతకుముందు పెట్టుకుంటే కార్ల మీద మోజుంటుంది జనాలకి, డ్రెస్ మీద, కార్ల మీద, ఇళ్ళ మీద. ఇప్పుడు గన్మెన్ల మీదకి వచ్చింది. అది అంటే ఇది ఒక రకమైన పరిణామం, ఇది ఒక రకమైన విపత్కర పరిణామం కూడా చెప్పచ్చు. ఒక ట్రాన్స్ఫర్మేషన్. గతంలో ఏంటంటే మంచి చక్కటి ఇల్లులో ఉన్నాడు, లేదా చక్కటి దుస్తులు వేసుకున్నాడు అంటేనే గౌరవిస్తారని, లేదా చక్కటి వాహనంలో వెళ్తే గౌరవిస్తారని ఒకటి ఉండేది. ఇప్పుడు అది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట, ఇది పీక్ లెవెల్ అంటారు చూసారా. సో ఇది ఒక రకమైన సామాజిక రుగ్మత, ఇది సామాజిక రుగ్మత, మానసిక రుగ్మత కూడా చాలామందికి ఉంది. ఇవాళ ఏంటంటే సగటు వ్యక్తికి రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. అందుకే పోలీస్ స్టేషన్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఇంత జనాభాకి ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ మధ్య మన తెలంగాణలో ఏంటంటే గడిచిన ఏడాది కొత్త ఠాణాలు కూడా ఓపెన్ చేశారు. అంటే నగరంలో రకరకాల ప్రాంతాల్లో కొత్త పోలీస్ స్టేషన్స్ కూడా జనాభా పెరిగింది కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఏదైనా రక్షణ కోసం కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్స్, వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగడం కోసం, వివాదాలు చెలరేగినప్పుడు వాటిని సద్దుమనిచేందుకోసం, సామరస్యత నెలకొల్పేందుకోసం కొత్త ఠాణాలు కూడా ఓపెన్ చేశారు. రీసెంట్గా గత ఏడాదిలో వివిధ ప్రాంతాల్లో ఓపెన్ అయినాయి. సో ఈ క్రమంలో ఏంటంటే పోలీసులు 24/7 ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ అని అంటాం కదా మనం, లైక్ విద్యుత్ శాఖ వాళ్ళు, వైద్య శాఖ, రక్షణ శాఖ, ఈ మూడు కూడా ఏంటంటే 24/7 వాళ్ళు వర్క్ చేస్తుంటారు. షిఫ్ట్ సిస్టమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి సెలవులు కూడా ఉండవు. ఈ క్రమంలో వాళ్ళు ప్రజల రక్షణని పరమావధిగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం వాళ్ళ బాధ్యత. దీని మించి ఇంకా ఏమైనా జరుగుతుందంటే కూడా వాళ్ళకి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకమైన వ్యక్తులకి గన్మ్యాన్లను కేటాయించడం, రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కూడా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ఆ వ్యక్తి ఎంత ఇంపార్టెన్స్ వీళ్ళు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒక గన్మ్యాన్ కావాలని, లేదా నాకు రక్షణ కావాలి, నా జీవితం ప్రాణాపాయ స్థితిలో ఉంది, థ్రెట్ ఉంది అని. సో అది పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, ఇంకోరు కావచ్చు. గతంలో చూస్తున్నాం మనం, గతంలో జర్నలిస్టులకు కూడా గన్మ్యాన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం నేను 2001-2000 సంవత్సరంలో అనుకుంటాను, అనంతపురం జిల్లాలో ఒక జర్నలిస్ట్కి గన్మ్యాన్ ఇచ్చారు. అంటే అతను రాసిన వార్తల ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తులు, అటుపక్క పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇతనికి థ్రెట్ ఉందని చెప్పి ఇతని పోలీసులను అప్పీల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఎస్పీ యాక్షన్ తీసుకొని అతను గన్మ్యాన్ కూడా కేటాయించారు. ఈ క్రమంలో చాలామందికి లీడర్స్ కూడా, ఈవెన్ వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా, ఒక స్థాయి పొలిటికల్ లీడర్స్కి, లేదా కుటుంబం రిస్క్లో ఉండి ఫ్యాక్షన్ వల్ల కుటుంబం అంతా పోయి ఒక వ్యక్తి మిగిలిన, ఇలాంటి వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత, అధికారుల బాధ్యత కూడా. బట్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ మధ్య కాలంలో చూసిన సందర్భాలు అంటే ఒక రకంగా నవ్వు కూడా తెప్పిస్తుంది. ఆ మధ్య కాలంలో ఒక ఆయన యాదవ్ సంథింగ్ పేరు తెలియదు నాకు కరెక్ట్గా, కానీ బర్రెలు అవి పెట్టుకొని పాల వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున గడించారు వాళ్ళు. ఆయన సిఆర్పిఎఫ్లో రిటైర్డ్ అయ్యి గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, ఆర్పిఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్లో రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే గన్ లైసెన్స్ తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఈ చెస్ట్ బ్యాంక్లో పనిచేసి ఏటీఎంస్లో క్యాష్ పెట్టి వ్యాన్స్ ఉంటాయి కదా, వాటికి రక్షణగా వెళ్తారు. వాళ్ళు గన్ లైసెన్స్ పొంది ఉంటారు, ఏటీఎంల దగ్గర కూడా రక్షణగా ఉంటారు, బ్యాంకులో వాళ్ళు పనిచేస్తారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కొద్దిమంది శాలరీ ఇచ్చి వాళ్ళందరినీ పెట్టుకొని సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా తిరిగి దాన్ని ఒక ఛానల్, అంటే ఆ ఛానల్ వాళ్ళని ఏమనాలో మరి తెలియదు, వాళ్ళు ఏకంగా ఇతన్ని హైలైట్ చేశారు. ఇతను గవర్నమెంట్ రక్షణ కల్పించినట్టుగా చూసారు. అతను కూడా ఆ స్థాయిలో బిల్డప్ ఇచ్చారు. తర్వాత అతను మళ్ళీ పబ్లిక్ లేక గన్మెన్లను తీసుకెళ్ళటం, హల్చల్ చేయటం, పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇదంతా ఒక గుర్తింపు రావడానికి కోసమేనా? అంతే, అదొక చెప్తున్నా కదా, అదొక మానసికమైన రుగ్మత. నీకు గుర్తింపు ఎలా వస్తుంది ఒక వ్యక్తి కంటే? అతను చేసే మంచి వల్ల వస్తుంది, అతను చేసే చెడు వల్ల వస్తుంది. రెండు రకాల గుర్తింపు వస్తుంది. గాంధీకి ఎంత గుర్తింపు ఉందో, గాంధీని చంపిన గాడ్స్కి కూడా అంతే గుర్తింపు. అర్థమైనా? గాంధీకి ఏ రకమైన గుర్తింపు ఉంటుందో, గాంధీని హత్య చేసిన గాడ్స్కి కూడా గుర్తింపు ఉంది. గాడ్స్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో, ఇది కూడా ఉంది. అంటే ఆయన కూడా గుర్తింపు ఉన్నట్లే. మంచి ఒకవైపు గుర్తింపు మంచి రకంగా వస్తుంది, చెడును కూడా అదే స్థాయిలో సమాజం గుర్తిస్తుంది. ఈ క్రమంలో నీకు ఎటువంటి గుర్తింపు కావాలనేది ఒకటండి. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిది. నిజంగా నువ్వు మంచి లీడర్ అయితే, నువ్వు బీజేపీనా, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఏదైనా తీసుకో, వాట్ ఎవర్ పొలిటికల్ పార్టీ, ఇఫ్ యూ ఆర్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్,
నువ్వు ఒక మంచి మనిషి అయితే, మంచి వ్యక్తి అయితే ఆ చుట్టూ ఉన్న సమాజం నేను కాపాడుతుంది, ఆ చుట్టూ ఉన్న ప్రజలు నేను కాపాడుతాను. నోరు మంచిదైతే, అందుకే సార్ చెప్పాను, దాని అర్థం అదే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు. నా నోరు మంచిది, నేను అందరితో మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉన్నాను ఈ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతం వల్లే నీకు శ్రీరామ రక్ష. ఇంకొక గన్మ్యాన్ ఇంతసేపు కాపాడుతాను నేను. అంత పెద్ద దేశ ప్రధాని రాజీవ్ గాంధీని ఎంతమంది గన్మ్యాన్ ఉంటే ఎవరు ఆపలేదు, చంపేశారు. అంత పెద్ద దేశానికి ప్రధాని రాజీవ్ గాంధీని చంపేశారు. గన్మ్యాన్లు కాపాడడం అనేది తప్పు. గన్మ్యాన్లు ఉంచుకొని నేనేదో నా ప్రాపగండ పెంచుకోవాలి, నా స్థాయి పెంచుకోవాలని కూడా, నీ స్థాయి ఎలా పెరుగుతుంది అంటే నువ్వు చేసే ప్రవర్తనను బట్టి పెరుగుతుంది, నువ్వు చేసే విధానాన్ని బట్టి పెరుగుతుంది. ప్రభుత్వంకి తనకున్న పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. ఎక్స్ వై ప్లస్ జెడ్ ప్లస్ అని కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో ఆ స్థాయిలో వాళ్ళకి ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఎక్స్ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు. అంత పెద్ద లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు ఎలక్షన్స్లో రకరకాల ఆరోపణలు చేసుకొని ప్రత్యర్థిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ప్రచారంలో పాల్గొని గెలిచి చట్టసభలోకి వెళ్ళిన వాళ్ళకే ఎక్స్ కేటగిరీలో ఉన్నారు. 2+2 1+1 అలా ఆ కేటగిరీలో ఇస్తున్నారు వాళ్ళకి. పెద్ద స్థాయి వాళ్ళకి లైక్ ప్రధానమంత్రి స్థాయి వాళ్ళకి జెడ్+ ఉంది. కారణం ఏంటంటే ప్రధానమంత్రి కానీ ఇంకో ఆ స్థాయి జిల్లా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలకి, ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్స్కి వీళ్ళకి జెడ్+ కేటగిరీలో ఉంటారు. ప్రత్యేక పరిస్థితులు ఇవాళ మనం చూస్తే అత్యధిక సెక్యూరిటీ ఉన్న వ్యక్తి మనకున్న అంటే ముఖ్యమంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం లేకుండా ఆయనకి జెడ్+ కేటగిరీ ఉంది. కారణం ఏంటంటే ఒక స్థాయి వ్యక్తుల్ని, ఒక రాజకీయాల్లో ఒక స్థాయిలో ఒక ప్రభావితం చేసిన వ్యక్తిగా, ఒక ప్రాంతాన్ని ఒక రకమైన అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తిగా వాళ్ళని ఎలా గుర్తిస్తారంటే అది ఒక దేశ సంపదలాగా గుర్తిస్తారు. ఒక దేశ సంపదకి ఏ విధంగా అయితే రక్షణ కల్పించాలి, ఆ సంపదని మనం పోగొట్టుకోవడం, వాళ్ళు ఒక అసెట్ ఫర్ ద నేషన్ అంటాం దాన్ని. ఒక అసెట్ ఫర్ ద నేషన్, వాళ్ళకి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. చాలామంది గతంలో వైఎస్ఆర్సీపీ లీడర్ కూడా ఎందుకు చంద్రబాబు నాయుడుకి అంత సెక్యూరిటీ ఎందుకు, అది ఎందుకు ఇది ఎందుకు అని అడిగారు. చంద్రబాబు నాయుడు కాదు సెక్యూరిటీ, అది వ్యక్తికి కాదు, వ్యవస్థ. అతను నిర్వహించిన సంపద, దేశ సంపద, దేశాన్ని మార్చగలిగి ఒక ప్రాంతాన్ని 20 ఏళ్ళలో ఒక ప్రాంతాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిన వ్యక్తిగా అతనికున్న నాలెడ్జ్కి, అతనికున్న వ్యక్తి విధానానికి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఇదనమాట. అతని థ్రెట్ కూడా ఉంది, థ్రెట్ లేదని చెప్పాం మనం. నక్సలైట్స్ నుంచి ఆయన కార్బామ్ కేసులో కూడా బయటపడ్డారు, అలిపిరి దగ్గర జరిగిన సంఘటనలు. అప్పటి నుంచి కూడా ఇంకా మరింత భద్రత పెంచారు. సో దేశాన్ని కావాల్సిన వ్యక్తులు, దేశాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తులు కానీ దేశం అతను కాపాడుకుంటారు. ఓకే, జనరల్గా మనం చెప్తుంటాం, నువ్వు ఎదిగే వరకు నువ్వు సమాజం నీకు అవసరం, ఎదిగిన తర్వాత సమాజానికి నువ్వు అవసరం అని. సో సమాజం అతనికి అవసరం ఉంది సమాజం కాబట్టి ఆ సమాజం అతను కాపాడుకోవాలి. కాబట్టి ప్రభుత్వం, సమాజం అంటే ఎవరు కాదు, ప్రభుత్వం అతను కాపాడుతుంది. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ కుటుంబానికి సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వీళ్ళు ఒక కేటగిరీలో వస్తారు. తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే, వీళ్ళ రక్షణ కల్పించడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటుంది. సిఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్పీజీ కావచ్చు, ఈ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ సిఆర్పిఎఫ్. సో ఈ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో జనాలను వీళ్ళు కలుస్తున్నప్పుడు వాళ్ళ రక్షణ కల్పించి వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది. సగటు వ్యక్తిగా ఒక పొలిటికల్ పార్టీగా, ఒక పొలిటికల్ లీడర్, జాతీయ పార్టీ అనుకున్నాం బీజేపీ, కానీ నువ్వు ఇక్కడ స్థానిక నాయకుడు కానీ నీకు అంత పెద్ద థ్రెట్ ఏముంది వాళ్ళకి. నువ్వు నిజంగా నీకు థ్రెట్ ఉంటే నువ్వు ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే రక్షణ కల్పించే బాధ్యత పోలీసులకు ఉంటుంది. నీ మీద నువ్వే దాడి చేయించుకొని నీకు అదొక డ్రామాటికల్గా దాన్ని క్రియేట్ చేసి నిజంగా నాకు థ్రెట్ ఉందని నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే అసలు ఇది ఫస్ట్ టైం అనుకుంటా తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు తనకు తనగా హత్యాయత్నం ప్లాన్ వేసుకొని సెక్యూరిటీ కావాలని ఫస్ట్ టైం అనుకుంటాం. ఇప్పుడు జనరల్గా మనము రాయలసీమలో చూస్తాం. రాయలసీమ ఏంటంటే ఫ్యాక్షన్ 2 వర్గాలు ఉంటాయి. ఆల్రెడీ ఒక వర్గంలో ఏమంటే వాళ్ళ కుటుంబాల్లో చాలా మంది వీళ్ళు చంపేసి ఉంటారు, ఇంకొకడో ఇద్దరు మిగిలి ఉంటారు వాళ్ళలో. సో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. ఎందుకంటే ఇతను కూడా ఏమని చేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు అప్పీల్ చేసినా చేసుకోమని కూడా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్న పోలీసుల రికమెండేషన్ వాళ్ళు కానీ, లేదా వీళ్ళు అప్పీల్ చేసుకున్నా కూడా వాళ్ళకి రక్షణ ఉంటుంది. వాళ్ళు ఏ పదవిలో లేకున్నా కూడా వాళ్ళకి గన్మేళను కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఎమ్మెల్యే పదవిలో ఉన్నా లేకున్నా కూడా అతను గన్మేన్ ఉన్న పరిస్థితులు ఉన్నారు. మామూలు ఈవెన్ ఒక చిన్న కార్పొరేషన్కి మేయర్గా ఉన్నా కూడా అతను గన్మేన్లు ఇచ్చిన సందర్భాలు మేము చూసాం. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎంతమందిని ప్రభావితం చేసావు, నువ్వు ఏ స్థాయి నాయకుడు, ఇవన్నీ నీకు ఏ స్థాయిలో థ్రెట్ ఉంది, ఇవన్నీ ఏమి తెలియకుండా నీకు గన్మ్యాన్ కావాలంటే కేవలం నువ్వు షో ఆఫ్ చేయడానికి ఏదో దాన్ని ఏమంటారు, నీ పటాటోపు అంటామా లైక్ దాన్ని ఏమంటారు, ఆ షో ఆఫ్ కోసమే నువ్వు ఇదన్నీ వాడుకుంటున్నావు అని చెప్పాలి. సో ఈ రుగ్మత నుంచి బయటపడాలి. మొదట నీకు నువ్వే గన్మ్యాన్. నేనేం చెప్తానంటే గన్మ్యాన్ నేను కాపాడు, నువ్వే కాపాడుకోవాలి. నీ నోరే నీకే ఆయుధం, నీ నోరే నీకు మంచి చేసి పెడుతుంది, నీ నోరే
నిన్ను చెడ్డ చేసి పెడుతుంది. సో ఆ క్రమంలో నువ్వు గన్మ్యాన్లు తీసుకొని వచ్చి నాకు గన్మ్యాన్లు ఉండాలంటే నువ్వు ఎందుకు అది సెక్యూరిటీ. ఇవాళ ఇంకోటి మీకు ఇందాక ఒకటి చెప్పాను, పొలిటికల్ లీడర్స్ పై స్థాయి వాళ్ళకి కాకుండా ఈవెన్ ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళకి కూడా గన్మ్యాన్లు ఉన్నారు. కావాలంటే వాళ్ళు పెద్ద పెద్ద వీటిలో ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. సో వాళ్ళకి రకరకాల థ్రెడ్స్ ఉంటాయి, వాళ్ళ మీద వాళ్ళని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి గన్మ్యాన్ వాళ్ళకి జెడ్ ప్లస్ కేటగిరీ కూడా ఇచ్చింది వాళ్ళకి. ఈవెన్ సినిమా యాక్టర్స్ కూడా ఉంటారు గన్మ్యాన్స్ కొంతమంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తే ఎవరైనా ఏమైనా చేయగలరు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ లీడర్స్కి ఏ విధంగా వార్ ఉంటుందో పార్టీ వార్ ఉంటుంది, ఇక్కడ కూడా ఫ్యాన్ వార్ ఉంటుంది అనమాట. వాడు పలాని యాక్టర్ ఫ్యాన్స్, వీళ్ళు ఈ ఫ్యాన్స్ గొడవలు జరుగుతుంటాయి. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ అని కొట్టుకునేవాళ్ళు స్కూళ్ళలో, కాలేజీలో. ఆ చిరంజీవి సినిమా అయిపోయిన వీళ్ళ పోస్టర్ చింపాను, వీళ్ళు కొట్టేది, ఇలా జరిగేది. సో ఈ క్రమంలో కూడా వాళ్ళకి సినిమా యాక్టర్స్ కూడా కొంత గన్మెన్స్ని వాళ్ళకి కేటాయించారు. సో ఆన్ ప్రియారిటీ ఇతను సమాజంలో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఇతనికి ఎంత స్థాయిలో రక్షణ అవసరం అనేది ప్రభుత్వంలో వ్యవస్థ చట్టాలన్నీ ఉన్నాయి. దానిని బేస్ చేసుకొని వీళ్ళకి గన్మెన్లను కేటాయించడం జరుగుతుంది. కానీ ఏదో నీ మీద నువ్వు దాడి చేయించుకొని నాకు గన్మెన్లు కావాలంటే అది అందరూ లోపలికి వెళ్ళిపోయారు. నిజంగా ఇప్పుడు గన్మెన్ల రక్షణలో ఉన్నారు, చుట్టూ గన్మెన్లు ఉంటారు పోలీసులు, చుట్టూ గన్మెన్లు, పోలీసుల దగ్గర అందరికీ గన్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో ఇది ఒక మానసికమైన రుగ్మతలుగా మనం చూడాలి. రెండోది అంటే ఇండిసిప్లైన్ కూడా, ఇది ఒక రకమైన ఇండిసిప్లైన్. ఇది ఒక కొత్త పంతాన్ని వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంది. ఇలా చేస్తే మీకు కూడా గన్మెన్ వస్తుంది. గన్మెన్లు ఎవరు రారు, వాళ్ళు పోలీసులు సమగ్రంగా ఎంక్వైరీ చేసి వీడు పనికొస్తాడా, సమాజంలో పనికొస్తాడా, సమాజానికి మంచి చేస్తాడా, చేటు చేస్తాడని గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. అది సురక్షిత ప్రాంతం అంటే జైలు. ఎవరికైనా సురక్షిత ప్రాంతం జైలే. ఓకే, అదనమాట. థ్యాంక్ యూ సార్.